మహాలక్ష్మి ఆలయమంతా మనోహరమైన శిల్పకళా సహిత ప్రాకారాలతో నిండి అందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రధాన ఆలయాన్ని దాటాక దర్శనమిచ్చే గర్భాలయం దివ్యమైన అనుభూతికి గురి చేస్తుంది. గర్భాలయం ముందు భాగాన జయ విజయుల మూర్తి రూపాలు దర్శనమిస్తాయి. సిద్ధి బుద్ధి ప్రదేదేవి భక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తే సదాదేవి మహాలక్ష్మి నమోస్తుతే అంటూ భక్తులు భక్తితో నిష్కల్మషమైన మనస్కులై అమ్మవారిని ధ్యానిస్తూ తరిస్తారు. మహాలక్ష్మ్యా మహాదేవ్యా భుక్తి ముక్త్యర్థ సిద్ధయే శ్రీ గార్గ్య ఉవాచ సనత్కుమారమాసీనం ద్వాదశాదిత్య సన్నిభం अपृच्छन् योगिनो भक्त्या योगिनामर्थ सिद्धये सर्वलौकिक कर्मभ्यो विमुक्तानां हितायनै भुक्ति मुक्तिप्रदं जप्यमनुब्रूहि दयानिधे सनत्कुमार भगवन् सर्वज्ञोऽसि विशेषतः మహాలక్ష్మి అమ్మవారి శిలా విగ్రహం భక్తులను దివ్యమైన లోకాలకు తీసుకువెళ్తుంది. 4 చేతులతో, ఒక చేతిలో ఖడ్గం, మరో చేతిలో కలశం, ఇంకో చేతిలో పుష్పం, మరో చేతిలో పాత్రలతో ఉన్న మహాలక్ష్మి అమ్మవారు కిరీటధారిణిగా దర్శనమిస్తారు. అమ్మవారికి వెనుక భాగంలో శేషుడు దర్శనమిస్తాడు. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే అంటూ భక్తులు దేవిని స్తుతిస్తారు. దారిద్ర్యాన్యుచ్యతే నరః కిం పునస్తజ్జపాజ్ఞాపి సర్వేష్టార్థానవాప్నుయాత్ అస్య శ్రీలక్ష్మీ దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య ఆనందకరమచిక్లీతేందిరాసుతాదయో మహాత్మానో మహర్షయః అనుష్ఠుప్చందః విష్ణుమాయా శక్తి మహాలక్ష్మీ పరాదేవత. అమ్మా జగన్మాత లక్ష్మీ భవానీ కరుణించు తల్లి అంటూ సాష్టాంగపడి అవ్యాజ్యమైన ఆనందానికి గురవుతారు. గుంగుమ 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 శంఖ నినాద సువాద్యనుతే వేద పురాణేతిహాస పూజిత వైదిక మార్గ ప్రదర్శయుతే జయ జయ హే మధుసూదన కామిని శ్రీధన లక్ష్మీ పాలయమా పాలయమా